కోనసీమ జిల్లా వెల్లసావరం గ్రామంలో ఇసుకను అక్రమంగా దొంగలు తరలించుకుపోయారు. జగనన్న ఇళ్ల స్థలాల 4వ లేఅవుట్లో నిల్వ చేసిన సుమారు 60 లారీల ఇసుకను కాజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారి భాస్కర్ రావు నలుగురు అనుమానితులపై ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హౌసింగ్ కోఆపరేటివ్ ఏఈ అయినటువంటి కుప్సెట్ వెంకట భాస్కర్ రావు గారు వారికి సంబంధించిన ఇసుక అంటే ఈ వెలసావరం రోడ్డు ద్రాక్షారాం లిమిట్స్లో సుమారు 3000 టన్నుల ఇసుక అక్కడ నిల్వ చేశారంట. ఈ ఇసుకని ప్రభుత్వ కాలనీస్ నిర్మించడానికి గత ప్రభుత్వం జేపీ వెంచర్ సాయంతో చేసిన నిల్వలను అక్కడ పెట్టుకోగా 26వ తారీఖు నైటు సుమారు ఒక 2000 టన్నుల ఇసుక దొంగతనం చేశారని వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే సదరు ఇసుకని ఈ కట్ట అశోక్ ఎలియాస్ పండు అనే వ్యక్తి, కాండ్రేవల్ సాయిరామ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఈ జేసీబీ ఉపయోగించి తరలించడం జరిగింది. సదరు ఇసుకని కట్ట పండు స్థలంలో ఏఈ గారు కనుగొనడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అలాగే దీనికి ఆదిమూలపు సాయి మణికంఠ, ఈ వాసంజెట్టి చంద్రశేఖర్ బాగా సహకరించారని ఏఈ గారు చెప్పడం జరిగింది. అయితే దీని మీద తదుపరి దర్యాప్తు చేసి మేము ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం చేశారనేది మేము దర్యాప్తులో తెలుస్తాం.